చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలు కూడా ఉన్నాయి ఇక్కడ. డిజిటల్ గా చెప్పిన హామీలు కాదు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇట్ ఈజ్ లైక్ బాండ్ రాసివ్వడం. మీ ఇంట్లో ఇంతమంది, దీనికి ఇంత, సంవత్సరానికి ఇంత వస్తుంది. ఎప్పుడు నుంచి? జూన్ 24 నుంచి అన్నాక, జూన్ 24 నుంచి ఇప్పుడు 1 year అయిపోయాక ఎందుకు మీరు ఇప్పటి వరకు ఇవ్వలేదు? బాకీతో సహా మొత్తం పే చేయాలి కదా అనేది అడిగారు. మరి నువ్వు దానికి సమాధానం ఇస్తావా ఇవాళ? లేక అడిగే వాళ్ళు అడిగి చెప్తా నీకేం చెప్పేది? నువ్వు ఊర్లలో కొట్టుకుంటు ఎవరైనా మధ్యలో పెద్ద మనిషి అడిగితే నీకేం సంబంధం? అడిగిన చూద్దాన్ని. అడిగేవాడిని ఎవరు నోరెత్తనివ్వు. అడగాలనే నీ దగ్గరికి వచ్చే శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళ మీద ఏ కేసులు పెడతావో తెలియదు. ఎవడని వచ్చి అడిగి వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ ముద్ర వేసినా వేస్తాం. అందుకని వాళ్ళు హెసిటేట్ చేస్తే నువ్వేమో చెప్పవు. నువ్వు హామీలు ఇచ్చిన వదిలేసి అసలు ఉన్నవి కూడా కట్ చేసి పడేసావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అమ్మఒడి కానీ నీవు పేరు మార్చేదానికి తల్లికి వందనం అన్నా అది అమ్మఒడి, అది మా స్కీము, జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్, అది ఆన్ గోయింగ్ స్కీమ్. అలాగే ఇంకోటి ఏది మన రైతు భరోసా, నువ్వు అన్నదాతని పేరు పెట్టి సుఖీభవన్ పెట్టుకుని అదేనా? ఇవి ఆన్ గోయింగ్ స్కీమ్స్. ఇవి కాక డిఫరెంట్ సెక్షన్స్కి ఇస్తున్నవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎత్తేసారు ఎలాగో. సో వసతి దీవెన ఇట్లాంటివన్నీ నువ్వు ఊసెత్తట్లా, రావాల్సినవి. ఈ స్కీములకు సంబంధించినంత వరకు ఆన్ గోయింగ్ స్కీమ్స్ మీరు రీనేమ్ చేసి వాటిని ఇంకో పేరు పెట్టినా అవి అయితే లాస్ట్ ఇయర్ అయితే వచ్చిండాలి కదా. కొత్తది అయితే మేము డేటా కలెక్షన్ అనుకోవచ్చు. ఆన్ గోయింగ్ స్కీమ్స్ 23, 24కు వచ్చి 24, 25కు నువ్వు ఆపేస్తే ఏది పెంచి ఇస్తానని చెప్పి ఇంకంతకంటే ఘోరమైన ఘరానా మోసం ఏమైనా ఉంటుందా? అంటే బండగా దాన్ని ఏమంటారు, ఏం చేసుకుంటావు చేసుకో, నేను నీకు చెయ్యను అని నువ్వు అంటా దబాయిస్తున్నట్టుంది జనాన్ని కానీ అడిగిన వాళ్ళను కానీ. పైగా 4 మందమని బెదిరిస్తాను, ఇంకా 4 కత్తిరిస్తానులే అన్న అంటాడు. సరే అడిగిన వాళ్ళు 4 తోక కత్తిరిస్తా అంటున్నాడు కదా, ఆ మాట నెక్స్ట్ వస్తుందేమో తెలియదు. ఎందుకంటే తనకు అధికారం అనేది హక్కు అనుకుంటాడు ఆయన తప్ప బాధ్యతను ఎప్పుడు అనుకోవట్లా, ప్రజలకు ఆన్సర్బుల్ అనుకోవట్లా. సో ఆయన ఆన్సర్స్ ఎప్పుడు అట్లాగే ఉంటాయి. వీటికి సంబంధించినంత వరకు తప్పించుకోవడం అయితే తప్పించుకోలేరు. నేను ఇంతకుముందు అన్నట్టు రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, యువజన సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టి వాటిని అడ్రస్ చేయడము, ఎంగేజ్ చేయడము,